మేయర్ పీఠం విషయంలో కడప పొలిటికల్ సీన్ తెర ముందు ఒకలా తెర వెనుక మరోలా ఉందని చర్చ జరుగుతోంది. తాము బరిలో లేమని టీడీపీ ప్రకటించింది. అసలు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది వైసీపీ. ఎవరేమన్నా మేయర్ ఎన్నికకు సంబంధించి స్పెషల్ మీటింగ్ నోటీస్ జారీ అయింది. కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైంది. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్లందరూ ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ మీటింగ్ హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ స్పెషల్ మీటింగ్ నోటీస్ జారీ చేశారు. లెక్క ప్రకారం కడప మేయర్ గడువు వచ్చే ఏడాది మార్చి 17తో ముగుస్తోంది. ఇటీవలే పలు అభియోగాలతో మేయర్ పదవి నుంచి సురేష్ బాబు డిస్క్వాలిఫై అయ్యారు. రాజకీయ కుట్రతోనే తనను డిస్క్వాలిఫై చేశారని ఆరోపించారు సురేష్ బాబు. అవినీతి చేశారు కాబట్టే అనర్హత వేటు పడింది అనేది టీడీపీ. పరస్పర ఆరోపణలతో పొలిటికల్ జగడం పీక్స్ కు చేరింది. అప్పటికే ఈక్వేషన్స్ మారాయి కూడా. కడప కార్పొరేషన్ లో కార్పొరేటర్ల సంఖ్య 50. ఇటీవలే 2 చనిపోయారు. ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 39. వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీకి చేరారు. దీంతో టీడీపీ బలం 9కి పెరిగింది. ముంతాజ్ బేగం ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్నారు. మేయర్ స్థానం బీసీ రిజర్వ్డ్. 16 మంది బీసీ కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 5గురు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అనేది చర్చగా మారింది. అవినీతి చేశారు కాబట్టే ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి మేయర్ గా ఎవరు పోటీ చేస్తారు అన్నది వాళ్ళిష్టం. మేయర్ ఎన్నికతో తమకే సంబంధం లేదన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. కడప మేయర్ స్థానం ఒక అవినీతి చేసి అవినీతిలో కూరుకుపోయి చట్టపరంగా తొలగించబడి సురేష్ బాబు అనే వ్యక్తిని ఈరోజు ఆ మేయర్ స్థానం ఖాళీ అయితే దానికి ఎన్నిక జరుగుతోంది. ఆ మేయర్ స్థానంలో తెలుగుదేశం పార్టీ మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు పోటీ చేస్తారా, వాళ్ళు పోటీ చెయ్యరా అనేది మాకు అనవసరమైన సబ్జెక్టు. తనపై అనర్హత వేటు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు మాజీ మేయర్ సురేష్ బాబు. అనర్హత అంశం కోర్టులో ఉండగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందన్నారు. నా మేయర్ అనే పదవి, నా దాని మీద పదవి మీద ఒక పక్క కోర్టులో ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చినారంటే ఆలోచన చేయాలి. హైకోర్టులో వాళ్ళు కౌంటర్ వేయాల్సిన దాఖలు ఉన్నా కానీ కౌంటర్ కూడా వేయలేదంటే ఇప్పుడు 3 నెలలు అవుతుంది. అధికార పార్టీకి మడుగులు ఉత్తారు అధికారులు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉండే వాళ్ళు కూడా ఇంతవరకు కౌంటర్ వేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు మా ఎన్నిక మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇది తెలుగుదేశం కుట్రలో భాగమే అని చెప్పేసి కరాఖండిగా చెప్పుకుంటున్నాం. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎలక్షన్ బెల్ మోగింది. 11వ తేదీన ఉదయం 11 గంటలకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ మీటింగ్ లో మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి 4-5 కార్పొరేటర్లు మేయర్ గిరిపై గట్టిగానే గురిపెట్టారు.